ప్రజలు వేచి చూస్తున్నారు. మీరు చెప్పినట్టే సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకు వేచి చూస్తున్నారు? కేసీఆర్ గారు రాజకీయాలు మాట్లాడతారా, రాజకీయ నాయకుల గురించి మాట్లాడతారని కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యం ఇస్తారు. కేసీఆర్ గారు ప్రజల గురించి, చిన్న చిన్న నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడరు. తన సమఉజ్జీలు ఉంటే కేసీఆర్ గారు మాట్లాడతారు. కానీ ఇలాంటి అల్పుల గురించి కేసీఆర్ గారు సభ పెట్టుకుంటే అక్కడ సభ పెట్టుకోవడం ఏమన్నా ఒక తెలివైన మనిషి చేసేదా? నువ్వు ఒక పని చేయ, మరి ఇవాళ సభ పెడుతున్నావు కదా ముఖ్యమంత్రి గారు, రేపు పొద్దున మీ రేటింగ్స్ చూసుకోండి, టీఆర్పీలు చూసుకోండి ఒకసారి, మీకు వ్యూవర్షిప్ ఎంత ఉందో, కేసీఆర్ గారు వ్యూవర్షిప్ ఉందో ఒకసారి చూసుకోండి. ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఇట్లా చిలిపి చేస్తారు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో జత కలిసి తిరుగుతూ ఉన్నాడు కదా ఈయన. ముఖ్యమంత్రి గారు చేసే చిలిపి చేష్టలకి ఈయన వంతు పలుకుతా ఉన్నాడు. కేసీఆర్ గారి మీటింగ్కి రోడ్డు దవ్వుతో ప్రజలు రాకుండా ఉంటారా? ఎంత తెలివితో కొలువి నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు మీటింగ్ చూడడానికి మా కాన్స్టిట్యున్సీలో మొన్న అంటాను సార్, రోడ్డు దవ్వుతే మేము నడుచుకుంటూ వస్తాం సార్ ఆడవరకు అని చెప్పినారు వాళ్ళు. మాకు బస్సులు వద్దు ఏమొద్దు, మేము నడుచుకుంటా కేసీఆర్ గారు మీటింగ్కి వస్తాం సార్ అని చెప్పినారు. 30 కిలోమీటర్ల నుంచి పొద్దున బయలుదేరుతాం సార్, సాయంత్రం 5 గంటల వరకు చేరుతాం సార్ అని చెప్పినారు. కేసీఆర్ గారి అంటే అది. మీరే పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఇవాళ మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు బస్సులు అటువైపు తీసుకెళ్తే మాత్రం ప్రజలు రాకుండా ఉంటారా? ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మొత్తం జగిత్యాల టౌన్ అంతా, ఈ సభనే కాదు జగిత్యాల టౌన్ అంతా కూడా గులాబీమయం కాబోతా ఉంది. అది కాకుండా రెండోది, మీరు రేపు పొద్దున టీఆర్పీ రేటింగ్స్ తెప్పించుకోండి. కోట్లాది మంది కేసీఆర్ గారిని ఇవాళ వీక్షించబోతా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఒక పార్టీని పట్టుకున్నాడు అంటే ఎంత నిబద్ధత గల నాయకుడో ఆ తెలివి మీకు ఉండాలి. మీలో చాలా మందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జీవన్ రెడ్డి గారు. మీలో చాలా మందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జీవన్ రెడ్డి గారు. ఇవాళ మీరు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అది జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో. అలాంటి నాయకుడిని సరే పార్టీ నుంచి పోయినప్పుడు సరే పోయినాడని చెప్పి ఎవరైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఇష్టం వచ్చిన మాట్లాడడం అది విఘ్నత కాదు, అది సంస్కారం కాదు. మాటలు పడేసుకోవడం చాలా ఈజీ. అసలు నువ్వు ఏం చేసినావో ఇవాళ రేపు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏది పడితే అది మాట్లాడడం, కుసంస్కారంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం. జీవన్ రెడ్డి గారు మమ్మల్ని కూడా విమర్శించినాడు, అపోజిషన్లో ఉన్నాడు, మమ్మల్ని విమర్శించినాడు. ఆయన కూడా మేము ఆయన గౌరవిస్తున్నాం, ఎందుకంటే నిబద్ధతగా అపోజిషన్లో ఉన్నాడు ఆయన. మీలాగా రోజు పార్టీ దూకడము, ఈ పార్టీలో వెనకాల కాంగ్రెస్ పెట్టుకొని నేను బీఆర్ఎస్ అని చెప్పడం, అలాంటి పనులు చేయలే ఆయన. ఇవాళ ధైర్యంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వస్తున్నాడు ఆయన. మేము ఆయన గౌరవిస్తున్నాం. మమ్మల్ని విమర్శించినప్పుడు మేము ఇవాళ గౌరవిస్తున్నాం, ఎందుకంటే అపోజిషన్లో ఉండి ధైర్యంగా కొట్లాడిన నాయకుడు ఆయన. ఏ రోజు కాంప్రమైజ్ కాలే రూలింగ్ గవర్నమెంట్తో ఆయన. అలాంటి నాయకుడు కాబట్టి మేము సమర్థిస్తాం.